చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే నెక్స్ట్ ఫోటో చూద్దామా లేక మా ఆడియన్స్ పోల్ కరెక్ట్గా చెప్పారు. అకిరా నందన్, కళ్యాణ్ బాబాయ్ పెద్ద అబ్బాయి అకిరా. అకిరా గురించి ఒకటి చెప్పు. అకిరా ఫస్ట్ హైట్ అండి, అది ఏం హైట్ అండి అబ్బాయి. వెరీ 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 కల్చర్డ్ కిడ్. వాళ్ళ నాన్నగారు లాగే బాగా బుక్స్ చదువుతాడు. నా బర్త్డేకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే బుక్స్ ఇస్తాడు. నేను బుక్స్ తక్కువ చదవడం, కానీ అకిరా ఇచ్చాడని అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను. బట్ ఎవరికి తెలియదు ఏంటంటే ఈజ్ అ బ్యూటిఫుల్ మ్యూజిషియన్. పియానో అద్భుతంగా వాయిస్తాడు అసలు. వెరీ వెరీ గుడ్. లాంచింగ్ ఎప్పుడో చెప్పమ్మా. నేను కూడా వెయిటింగ్. ఈ సంవత్సరం ఉంటుందా నెక్స్ట్? యా ఏమో నేను విన్నాను, బట్ అది తెలియదు నిజమా కాదు. చరణ్ బాబు ఇండైరెక్ట్గా ఇప్పుడు లాంచ్ డేట్ చెప్పేశాడు. అకిరా నందన్ కమింగ్ సూన్. అలాగే పనిలో పని మోక్షజ్ఞ లాంచ్ డేట్ కూడా చెప్పాడు. అతి త్వరలో. మై డియర్ వంశీ సార్, ఇప్పుడు నేను నాకు సెంటెన్స్ ఇస్తా. ఇది పలానా వాళ్ళకి బెటర్ అంటే అతని పేరు చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, ఎవరి బట్టలు చూసి చంపేస్తున్నాడు రా బాబోయ్ అని ఎవరి గురించి అనుకుంటారు? దిల్ రాజు గారు అప్పుడప్పుడు ఒక పింక్ కలర్ ప్యాంట్ వేస్తూ ఉంటారు సార్, అది వేయొద్దని చెప్పాలి. ఇంకా కొంచెం మీరు సినిమాకి ఎక్కువ తీసుకుంటున్నారు, కొద్దిగా తగ్గించుకుంటే బెటర్ అని నువ్వు ఎవరితో అనాలనిపించింది? చాలా మంది అనిపించింది సార్, కానీ పేర్లు చెప్తే బాగుండదని అడుగుతున్నా. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడప్పుడు ఫోన్ చేస్తే నా ఫోన్ కూడా ఎత్తుతుండండి అనాలనిపించి. జనరల్గా ఇలా మ్యూజిక్ డైరెక్టర్ గురించి అనుకుంటాం సార్. నన్ను తమ్మనే కదా. భలే నాకు నచ్చుతున్నావు వంశీ. ఏంటంటే ఇప్పుడు నవ్వుతున్నావు, నాకు ఆన్సర్ తెలిసిపోతుంది, బయటగా నేస్తాను. కానీ లాస్ట్ అండ్ ఫైనల్ అమ్మా, ట్విట్టర్లో చూస్తుంటాను ఇప్పుడు, యాక్టివ్ కదా నువ్వు. ఏది పడితే పోస్ట్ చేయడానికి ముందు కొంచెం ఆలోచించబోయా అని ఎవరి గురించి అనుకున్నాను? ఫ్యాన్స్ గురించి అనుకుంటాను సార్. జనరల్గా రోజు నన్ను బాబీని తిడుతున్నారు సార్, ఇప్పుడు మన సినిమా టైటిల్ చెప్పమని. కానీ నేను ఏం చెప్పాను సార్ టైటిల్? నేను బయటికి చెప్పను, కానీ అది ఖాయం చేసుకుందామా? ఓకే సార్, ఓకే అనేసుకుందాం సార్. ఫిక్స్. ఇవాళ మంచి రోజు, బాబీకి చెప్పేసామ్మా ఒక మంచి పోస్టర్ వేసి గుర్రం. మై డియర్ వంశీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.